హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ ఇంట్రొడక్షన్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్. సెకండ్ యూనిట్ బడ్జెటరీ కంట్రోల్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్. థర్డ్ యూనిట్ టెక్నిక్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఫోర్త్ యూనిట్ ఫండ్ ఫ్లో అనాలిసిస్. ఫిఫ్త్ యూనిట్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. మనకి ఎగ్జామ్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ ఇస్తాడు, అవుట్ ఆఫ్ విచ్ మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ 4 మార్క్స్. సో ఫ్రమ్ షార్ట్ క్వశ్చన్స్ టోటల్ 20 మార్క్స్. అండ్ ఇన్ లాంగ్ క్వశ్చన్స్ 5 లాంగ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ కంపల్సరీ అటెండ్ చేయాలి, బట్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్, టోటల్ 60 మార్క్స్. మనకి టోటల్ పేపర్ 80 మార్క్స్కి ఇస్తాడు. ఈ 5 లాంగ్ క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్ ఈచ్ యూనిట్ నుంచి ఇస్తాడు. ఈ షార్ట్ క్వశ్చన్స్ అన్ని యూనిట్స్ నుంచి ఇస్తాడు. సో ఎవ్రీ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ కవర్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే, మనం షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే అట్లీస్ట్ 3 యూనిట్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది పాస్ట్ 4 ఇయర్స్ క్వశ్చన్ పేపర్. సో దీన్ని అనాలిసిస్ చేసి, సో లాంగ్ ఆన్సర్స్ ఏ టాపిక్స్ నుంచి ఇస్తాడో ఇక్కడ నోట్ చేసా. సో ఫస్ట్ 9th క్వశ్చన్. 8 క్వశ్చన్స్ వరకు షార్ట్ క్వశ్చన్స్లో ఇస్తారు. సో 9th నుంచి లాంగ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ 9th వన్. ఈ 9th క్వశ్చన్ యూనిట్ 1 నుంచి ఇస్తాడు. సో యూనిట్ 1 నుంచి చెప్పాను కదా, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది లాంగ్ ఆన్సర్స్లో. 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ థియరీ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి అడుగుతాడు. ఎయిదర్ ఆబ్జెక్టివ్ ఆర్ స్కోప్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అలా అడుగుతాడు. అండ్ అనదర్ క్వశ్చన్ మార్జినల్ కాస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ క్వశ్చన్. సో ఐదర్ మీరు థియరీ అన్నా నేర్చుకోవాలి ఆర్ ఎల్స్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ఇది యూనిట్ 2 నుంచి ఇస్తాడు. యూనిట్ 2లో ఇందులోనూ 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్. ఫస్ట్ క్వశ్చన్ బడ్జెటరీ కంట్రోల్ నుంచి ఇస్తాడు. సెకండ్ క్వశ్చన్ స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి ఇస్తాడు. ఎయిదర్ మీకు బోత్ ప్రాక్టికల్ ఇవ్వచ్చు ఆర్ 1 థియరీ 1 ప్రాక్టికల్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ యూనిట్ 3 నుంచి ఇస్తాడు. ఇందులోనూ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని అడుగుతాడు. అండ్ అనదర్ వన్ రేషియో అనాలిసిస్ టాపిక్ నుంచి ఇస్తాడు. నెక్స్ట్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ మీకు యూనిట్ 4 నుంచి వస్తుంది. 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 క్వశ్చన్స్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇది యూనిట్ 5 క్వశ్చన్. ఈ క్వశ్చన్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి అడుగుతాడు. బోత్ ది క్వశ్చన్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించే ఉంటుంది. సో ఇక్కడ 11th క్వశ్చన్లో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్తో పాటు కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ కామన్ సైజ్ స్టేట్మెంట్ కూడా మనం నేర్చుకుని ఉంటాం బెటర్. సో ఈ టాపిక్స్లో మీరు అట్లీస్ట్ 3 క్వశ్చన్స్, దట్ ఈస్ 3 యూనిట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీరు మోర్ దాన్ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 60+ స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. బాయ్.